హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే. నేనైతే కాటేరమ్మ గుడికి పోయినప్పుడు ఈ వీడియోస్ అన్నీ చేశానన్నమాట. అందరూ ఛానల్లో కూడా కాటేరమ్మ గుడి దేవత ఉందని చెప్పేసి నాకు కూడా పెద్ద ఆలోచన, టెన్షన్ అయిపోయిండే. నా యూట్యూబ్ ఛానల్లో కూడా కాటేరమ్మ గుడి దేవత ఉండాలి అని చెప్పేసి అక్కడ మేము ముస్లిమ్స్ అయినా కూడా పోయినామన్నమాట. అందరూ అక్కడ చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బుర్కా వేసుకొని పోయింటే ముస్లిమ్స్ ఇక్కడికి కూడా వచ్చినారా అని చెప్పేసి, యా దేవత అయితే ఏమి మనకి ముక్కోళ్ళనుకుంటే, మన కోరికలు నెరవేరాలనుకుంటే ఎక్కడికైనా పోవాల్సిందేదే. ఖచ్చితంగా ఈడైతే ముడుపు కడితే కోరికలు నెరవేరుతాయంట. నేనైతే ముడుపు కట్టలేదన్నమాట. మా ఫ్యామిలీస్తో అందరూ పోయినామన్నమాట. నేను, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లోళ్ళు, నేను, మా ఇంట్లో బాడిక్కుండి పిల్ల అందరూ వెళ్ళిపోయినామన్నమాట. అక్కడైతే నేను చూస్తానే ఎంత షాకింగో, నేను ఇంత పెద్దగా ఉందా దేవత అని అనిపించింది. ఈ దేవతకి చూస్తే నేను ఏమంటారో తెలియదు కానీ ఈ దేవత పేరు నాలిక బయటికి పెట్టుకొని భయంకరంగా ఉంది. నాకైతే భయం వేసింది. అయినా నేను అలాగే వాళ్ళ చుట్టూ నేను తిరిగేసానమాట. నేను వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, నా చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు, నాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళ చుట్టూ నేనే తిరుగుతున్నాను అనుకోండి. ఓకేనా? మీరందరూ ఈ వీడియో చూడాలి అని ప్రతి ఒక్కరు కూడా నేనైతే కోరుకుంటున్నాను. ఈ లాంగ్ వీడియో ఇది. ఇన్ని రోజులు నేను షార్ట్ వీడియోస్ కొటేషన్లు పెట్టాను. నేను ఈ లాంగ్ వీడియో కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి, ఆదరించండి. నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇంతవరకు కూడా రీచ్ అవుతానని అస్సలకి అనుకోలేదు. పబ్లిక్, యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నాకు సపోర్ట్ చేశారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా షార్ట్ వీడియోస్ చూసి, కొటేషన్లు చూసి మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. లవ్ ఫెయిల్యూరా అని చెప్పేసి కూడా అడిగారు నన్ను. నేనైతే లవ్ ఫెయిల్యూర్ అయ్యింది. అయినా నేను మా తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని నేను అయితే హ్యాపీగానే ఉన్నా. నాకు 2 పిల్లలు, అంతా హ్యాపీగానే ఉన్నాము. సడన్గా 25 ఏళ్ళ తర్వాత మా ఆయన అనారోగ్యంతో చనిపోయారు. చనిపోయినాకనే ఈ కాటేరమ్మ గుడికి అయితే నేను వెళ్ళానన్నమాట. నాకైతే అక్కడికి పోతానే చాలా హ్యాపీనెస్ అయిపోయిందనమాట. కాటేరమ్మ గుడికి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ గుడిని చూసేసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆడే నేనైతే ఏడ్చేసానమాట. నా ఇంట వచ్చిన వాళ్ళు, ఎందుకు అక్క నువ్వు ఏడుస్తున్నావు అంటే, ఏమో నాకు అర్థం కాలేదు, ఇక్కడికి వస్తానే గుడిని చూస్తానే నాకు ఏడుపు వచ్చిందా అని చెప్పాను. కొన్ని అప్పులు బాధలు ఏమన్నా ఉంటే అలా ఏదో అది గుమ్మడికాయ అంట, దాంట్లో పెట్టి హారతిస్తే మంచి జరుగుతుంది, అప్పులు కొద్దిగా తీరుతాయి అని అన్నారు. ఎందుకంటే అప్పులు ఉన్నాయి నాకు కూడా. మా ఆయన చనిపోయినప్పుడు నేనైతే అప్పు చేశానన్నమాట. దానివల్ల నేను అదొక్కటే నేను మొక్కు తీర్చుకున్నాను. ఎందుకంటే అప్పు ఉన్నోడు ఎప్పటికైనా అప్పుల బాధల్లోనే పోతానే ఉంటాడు. కానీ అప్పు లేనోడే దొర అనుకున్నాను నా మనసులో అయితే. నిజం చెప్పాలంటే ఇంకా అదే. అందుకని అలా నేను నా మొక్కు తీర్చుకున్నాను అనమాట. నా ఇంట్లో ఉండే బాడికి ఉండే వాళ్ళంటే వాళ్ళకే తెలుసు అది కాటేరమ్మ గుడి ఎక్కడుంది ఏమి అని చెప్పేసి. ఇక్కడ నుంచి మేము ట్రైన్కి వెళ్ళాము. ట్రైన్ దిగుతానే 2 బస్సులు ఎక్కామన్నమాట అక్కడికి. ఆ లొకేషన్ కూడా నాకు తెలీదు, అది నాకు చెప్పేకి కూడా రాలేదు. కాటేరమ్మ గుడి లొకేషన్ ఎక్కడ అని అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు. నాకైతే అది చెప్పేకి రాలేదన్నమాట. ఏమనుకోకండి. మా వదిన బిడ్డ అందరూ, కొడుకు, అన్న అందరం వెళ్ళామన్నమాట. అక్కడైతే బాగానే హ్యాపీగానే చేసుకొని వచ్చినాము. పూజ అంతా చేసుకొని వచ్చినాము. హ్యాపీగానే ఉంది మాకైతే. ఎవరైనా పోవాలి, మీ మనసులో ఏమన్నా కోరికలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. ఆ అమ్మవారు కోరిక నెరవేరుస్తుందంట. నేను కూడా వెళ్ళాను. నా కోరిక నెరవేర్చండి అమ్మా అని చెప్పేసి వెళ్ళాను. నేను కూడా అనుకోని ఉండేది ఖచ్చితంగా జరిగింటేనే నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత అలంకారంగా, ఎంత బాగుందో చూడండి. అమ్మవారు చూస్తూనే ఏడుపు వచ్చేసింది అనమాట నాకైతే. నేనైతే హారతి ఇచ్చేసాను, అయిపోయింది.
మరి ఆ హారతి తీసుకొని ఇంకొకసారి చెయ్యి అని చెప్పేసి అన్నారు. నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పి అన్నారు నాకు. అందుకని మరీ చేశానన్నమాట. అట్లా 3 సార్లు తిప్పంటే నేను ఎడం పక్కన తిప్పానన్నమాట. అందుకని అలా చేయమని చెప్తే ఇంక సరేలే అని చెప్పేసి మరీ అలా చేసేసాను. అక్కడంతా చూడండి, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికలు ఏమున్నా, అనారోగ్యం ఉన్నా అందరూ కూడా అక్కడ ముడుపులు కట్టారంటే ఎంతోమంది, వేలాది మంది చూడండి కట్టారు. అక్కడ గాజులు కట్టారు, ఏదో దారాలు పెట్టారు, అవేంటివి బీగాలేసారు, అన్నీ చేశారనమాట. హెల్త్ బాగాలేకున్న వాళ్ళు ట్యాబ్లెట్లు కూడా కట్టారనమాట. అక్కడ ట్యాబ్లెట్లు కడితే అమ్మవారికి ముక్కొని హెల్త్ కొద్దిగా తగ్గుతుందని చెప్పి అంటున్నారు. అక్కడ వాళ్ళకి నేను అడిగి కనుక్కున్నాను, ఎందుకు ఇలా ఇన్ని ముడుపులు కట్టారు, ఏమి ఇక్కడ అని చెప్పి అన్నాను. అడిగితే ఆ మాట అన్నారనమాట. లాస్ట్ లోపల ఉంది అమ్మవారు. ఆ అమ్మవారి పేరు కూడా నాకు తెలియదండి, ఏమనుకోకండి దయచేసి. నేను ఎప్పుడు పోలేదు కదా, ఫస్ట్ టైం పోయానన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత అలంకరణ చేశారో. ఇక్కడ కూడా మరి రూపాయి బందాతో కరిపిస్తే, అది గోడ కరిపించేస్తే మీరు ఏదైనా అనుకొని ఉండేది మనసులో నెరవేరుతుందని చెప్పి అన్నాడు. నా మనవుడైతే బాగా చదువుకోవాలి అని చెప్పేసి నేనైతే రూపాయి బిళ్ళ పెట్టానన్నమాట. అది అతుక్కుంది. మళ్ళీ నాకు ఒక కోరిక, ఎప్పుడైనా నాకు కోడలు వస్తే మంచి కోడలు రావాలి, అందమైన కోడలు రావాలి, మనసు బాగుండే కోడలు రావాలి, మమ్మల్ని చూసుకునే కోడలు రావాలి అనేసి నేను అక్కడ రూపాయి బిళ్ళ పెట్టానన్నమాట. నా కోరికల్లో ఆశకి హద్దే లేదనుకోండి. ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి అమ్మవారు అయితే నా రూపాయి బిళ్ళ అతుక్కుంది బిర్రుగా. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించేసింది. దేవుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల నాకు మంచి కోడలు రావాలని మనస్ఫూర్తిగా మీరైతే అందరూ కోరుకోండి, ఓకేనా. అక్కడ మళ్ళీ చీటీలో రాసి, ఏదైనా మీ మనసులో కోరిక ఉంటే చీటీలో రాసేసి అక్కడ కట్టండి అని చెప్పి అన్నారు. అందుకనేసి నాకైతే మంచి కోడలు రాని తల్లి అని చెప్పేసి ముక్కొని అక్కడ కట్టేశాను అనమాట. మళ్ళీ అమ్మవారి కిందనే పూజ ఉంది, గుడి ఉంది చిన్నది. అక్కడ పోయి టెంకాయ కొట్టాలి అని చెప్పి అన్నారు. అంతా క్యూలో నిలబడుకున్నాం. ఫుల్ రద్దీ, చాలామంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారనమాట. అన్నిటికీ దాటుకొని నేనైతే పూజకైతే రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం పూజ చేయడం కూడా ఇట్లా అమ్మవార్లకి. అందుకనేసి నాకు పక్కన ఉండి ఒక పాప నాకు చెప్పిస్తుంది అనమాట, ఇట్లా చెయ్యి అని చెప్పేసి. నేను కూడా అలాగే వాళ్ళు చెప్పినట్లు పాటించానన్నమాట. మీకు ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటా. మీరైతే ఇంకా కొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా అయితే మీ మనసులో ఉండేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే పూజ అయితే పూర్తి చేసేసానమాట. హారతి కూడా ఇచ్చేసాను. టెంకాయ చిప్పులోనే పెట్టేసి కర్పూరం హారతి ఇచ్చేసాను అనమాట. ముక్కున్నాను. నాకైతే హ్యాపీగా అనిపించింది. మరి ఇక్కడ భోజనాలు పెడతారు అని చెప్పేసి అన్నారా, అక్కడ పోండి అని చెప్పేసి అంటే పాయసంను, అది ఏంది బియ్యంతో చేసిన పాయసము పెట్టారనమాట. అందరూ ఉన్నవాళ్ళు లేనోళ్ళు అనే కాదు, అందరూ పోయి తింటూనే ఉన్నారు. ప్రసాదం అన్నమాట. అంతా హ్యాపీగానే జరిగిపోయింది. నేను కూడా తినేసాను అనమాట. ఎంత నీట్గా ఉంది చూడండి, అంత నీట్గా ఉంటాయి గుళ్ళు. ఏ గుడి చూసినా కూడా, చాలా గుళ్ళు చూసినాను కానీ ఈ గుడి కూడా బాగానే నీట్గా పెట్టేశారనమాట. నీట్గా ఫుడ్ కూడా నీట్గా ఇస్తున్నారు. మరి అది పొంగల్ పెట్టారనమాట. స్వీట్ అన్నం పెట్టి మరి పొంగల్ కూడా పెట్టారు. అవి రెండు మేము తినేసి అవి